10th పాస్ అయిన విద్యార్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్లోని 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులకు అలాగే తెలంగాణలో కూడా విద్యాదాన్ స్కాలర్షిప్ ద్వారా ఏడాదికి 20,000 రూపాయల స్కాలర్షిప్ని దామోదరం సంజీవ్ సరోజిని ఫౌండేషన్ వాళ్ళు అందజేస్తున్నారు. ఈ స్కాలర్షిప్ పొందడం ఎలాగా, దీనికి ఎవరు అర్హులు, ఏ సర్టిఫికేట్స్ని అప్లికేషన్తో పాటు అప్లోడ్ చేయాలి, అలాగే దీని యొక్క కెపాసిటీ అంటే ఎంతమందికి ఇచ్చే అవకాశం ఉందనే విషయాల్ని ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాం. ఈ ఏడాది అంటే 2025 మార్చిలో 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థుల్లో వాళ్ళకి ఆర్థిక ఇబ్బందుల వల్ల పై చదువులకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నట్టయితే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత విద్య అందించడం లక్ష్యంగా ఈ విద్యాదాన్ స్కాలర్షిప్ని అందిస్తున్నారు. ఈ స్కాలర్షిప్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి డిగ్రీ వరకు చదివే విద్యార్థులకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందజేస్తారు. ఈ ఎంపికైన విద్యార్థులకు కొంత అవసరమైతే శిక్షణ, అలాగే ట్రైనింగ్, అలాగే మెంటర్షిప్ను కూడా వీళ్ళు అందజేస్తారు. ఈ స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకునే విధానం ఒకసారి చూస్తే విద్యాదాన్ యొక్క అధికారిక వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ని క్లిక్ చేయాలి. అవసరమైన అన్ని వివరాలు అంటే విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, కుటుంబ ఆదాయం ఇవన్నీ కూడా అప్లికేషన్లో ఫిల్ చేయాలి. తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది. ఈ అప్లికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఆ కన్ఫర్మేషన్ పేజీని కూడా దగ్గర ఉంచుకోవాలి. దీనికి సంబంధించి అర్హులు ఎవరైనా చూద్దాం. అప్లికెంట్స్ తప్పనిసరిగా ఇండియాలో నివసిస్తున్న వాళ్ళు ఉండాలి. అలాగే ఫ్యామిలీ ఇన్కమ్ 2 లక్షలకి మించకూడదు. 10వ తరగతి లేదా ఎస్ఎస్సి అంటే కొన్ని రాష్ట్రాలు ఎస్ఎస్సి అంటారు, కొన్ని చోట్ల 10th క్లాస్ అంటాం. కాబట్టి ఇందులో 90% మార్కులు లేదా 9 CGPA సాధించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులైతే 75% లేదా 7.5 CGPA ఉంటే అర్హులే. అలాగే ఈ స్కాలర్షిప్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, గుజరాత్, మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ స్కాలర్షిప్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్ ఇష్యూ అవుతుంది. మనం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని ఈ చిన్న టెస్ట్ కూడా రాయాల్సి ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి ఏ సర్టిఫికేట్ కావాలనేది కూడా చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్తో పాటు 10th క్లాస్ మార్క్ లిస్టు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుందైనా కూడా అప్లోడ్ చేయవచ్చు. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ 3 మాత్రం తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. అలాగే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే వాళ్ళ యొక్క సదరం సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కాలర్షిప్ ద్వారా ఎంపికైన విద్యార్థులకు 11th అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో సంవత్సరానికి మ్యాక్సిమం 10,000 రూపాయల వరకు ఫస్ట్ ఇయర్ ఆర్థిక సహాయం అందిస్తారు. అలాగే డిగ్రీ కోర్స్ చదివే వరకు 10,000 నుంచి 60,000 వరకు కూడా ఈ స్కాలర్షిప్ అందుతుంది. ఇది ఒక్కొక్క రాష్ట్రాన్ని బట్టి అలాగే కోర్సుని బట్టి కూడా ఈ స్కాలర్షిప్ అమౌంట్ అనేది ఆధారపడి ఉంటుంది. దీంతోపాటు విద్యార్థులకు మెంటర్షిప్ అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేస్తారు. ఇంకా ఈ అప్లికేషన్ని ఇమీడియట్గా అప్లై చేసి కనీసం 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు స్కాలర్షిప్ పొందే అవకాశాన్ని జారి విడుచుకోవద్దు. అదేవిధంగా ఒకసారి స్కాలర్షిప్ మంజూరైతే ప్రతి సంవత్సరం కూడా దానికి రెన్యువల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు స్కాలర్షిప్ అమౌంట్ శాంక్షన్ చేస్తారు. డిగ్రీ పూర్తి వరకు కూడా ఈ స్కాలర్షిప్స్ని మనం పొందవచ్చు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులకు అంటే తెలుగు విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశంగా భావించవచ్చు. కాబట్టి మిస్ చేయకుండా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.